వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వారం ఉద్యోగ అవకాశాల గురించి తాజా సమాచారం మీకు ఈ వీడియో ద్వారా అందిస్తున్నాం. ఎప్పటికప్పుడు ఇస్తున్నటువంటి సమాచారాన్ని సద్వినియోగం చేసుకుని అవకాశాలని అందిపుచ్చుకోవాల్సిందిగా సూచిస్తున్నాం. ముందుగా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏఏఐలో జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ పోస్టులకు సంబంధించి ఖాళీలు అధికారికంగా ప్రకటించారు. ఇవి 309 ఉన్నాయి. దీనికి సంబంధించి అర్హత బీటెక్ లేదా డిగ్రీలో బీఎస్సీ ఫిజిక్స్ మ్యాథ్స్ ఉంటే సరిపోతుంది. అలాగే ఏజ్ లిమిట్ 24/5/2025 తేదీ నాటికి 27 సంవత్సరాలు మించకూడదు. అలాగే ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ 10 సంవత్సరాలు ఈ ఏజ్ లిమిట్లో సడలింపిస్తున్నారు. ఈ పోస్టులకు సంబంధించి శాలరీ పర్టికులర్స్ స్టార్టింగ్ 40,000 ఉంటుంది. మ్యాక్సిమం 1,40,000 రూపాయలు ఈ శాలరీస్ అనేది ఉంటాయి. ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ ఏప్రిల్ 25, 2025. ఆన్లైన్ దరఖాస్తు ముగింపు తేదీ 24/5/2025. దీనికి సంబంధించి అభ్యర్థులు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వెబ్సైట్లో అప్డేట్స్ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చు. ఆన్లైన్ పరీక్ష ద్వారా ఈ అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇక రెండవది సెంట్ బ్యాంక్ ఆఫ్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్లో 212 వేకెన్సీస్ ఉన్నాయి. వీటికి సంబంధించి అసిస్టెంట్ జనరల్ మేనేజర్స్ 15, సీనియర్ మేనేజర్స్ 2, అలాగే మేనేజర్స్ 48, అసిస్టెంట్ మేనేజర్స్ 2, జూనియర్ మేనేజర్ 34, ఆఫీసర్స్ 111 ఖాళీలు ఉన్నాయి. వీటికి సంబంధించి అర్హతలు ఈ సంబంధిత భాగంలో ఇంటర్, అలాగే సిఏ, సిఎస్, సిఎంఏ, సిఎఫ్ఏ, ఎంబీఏ, ఎల్ఎల్బి, బీటెక్ అంటే బీటెక్లో సివిల్లో ఉత్తీర్ణతో పాటు పని అనుభవం కూడా తప్పనిసరిగా కలిగి ఉండాలి. ఏజ్ లిమిట్ కూడా అసిస్టెంట్ జనరల్ మేనేజర్స్కు 30 నుంచి 45 సంవత్సరాలు, మేనేజర్ పోస్టుకు 25 నుంచి 30 సంవత్సరాలు, సీనియర్ మేనేజర్కు 28 నుంచి 40 సంవత్సరాలు, అలాగే అసిస్టెంట్ మేనేజర్స్కు 23 నుంచి 32 సంవత్సరాలు, జూనియర్ మేనేజర్స్కు 21 నుంచి 28 సంవత్సరాలు. ఇక ఆఫీసర్ పోస్టుకి 18 నుంచి 30 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలి. దీనికి ఎటువంటి ఎగ్జామ్ లేదు, ఓన్లీ ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే ఈ పోస్టులకు అభ్యర్థులు ఎంపిక చేస్తారు. లాస్ట్ డేట్ 25/4/2025 ఈ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్కు చివరి తేదీగా నిర్ణయించారు. ఇక మూడవ నోటిఫికేషను పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఖాళీల భర్తీకి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నోటిఫికేషన్ ఇష్యూ చేసింది. మొత్తం ఖాళీలు 69. వీటిలో సైంటిస్ట్ బి 22, అసిస్టెంట్ లా ఆఫీసర్ 1, సీనియర్ టెక్నికల్ సూపర్వైజర్ 2, సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ 4, టెక్నికల్ సూపర్వైజర్స్ 5, అసిస్టెంట్ 4, అకౌంట్స్ అసిస్టెంట్స్ 2, జూనియర్ ట్రాన్స్లేటర్ 1, సీనియర్ డ్రాఫ్ట్స్మెన్ 1, జూనియర్ టెక్నీషియన్ 2, సీనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ 2, యూడీసీ 8, డేటా ఎంట్రీ ఆపరేటర్స్ గ్రేడ్ 2 1, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 3, జూనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ 2, ఎల్డీసీ 5, ఫీల్డ్ అటెండెంట్ 1, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 3 ఖాళీలు ఉన్నాయి. వీటికి సంబంధించి ఆ పోస్ట్కి అనుగుణంగా బీటెక్ లేదా ఎల్ఎల్బి లేదా గ్రాడ్యుయేషన్, అలాగే ఇంటర్మీడియట్ 10th క్లాస్ అర్హత మీద ఈ పోస్టులను భర్తీ చేస్తారు. వయసు సైంటిస్ట్ బి పోస్టుకు 30 సంవత్సరాలు, అసిస్టెంట్ లా ఆఫీసర్కు, సీనియర్ టెక్నికల్ సూపర్వైజర్కు, సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్కు, టెక్నికల్ సూపర్వైజర్కు, అసిస్టెంట్ పోస్టుకు, అకౌంట్స్ అసిస్టెంట్ పోస్టుకు, జూనియర్ ట్రాన్స్లేటర్ పోస్టుకు, సీనియర్ డాక్టర్ పోస్టుకు 30 సంవత్సరాలు మ్యాక్సిమం ఏజ్ లిమిట్గా నిర్ణయించారు. మిగతా పోస్టులకు మాత్రం 18 నుంచి 27 సంవత్సరాల మధ్యలో ఉండాలి. ఈ పోస్టులో శాలరీ పర్టికులర్స్ కూడా నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు. సైంటిస్ట్ బి పోస్టుకు 56,100 రూపాయల నుంచి 1,77,500 వరకు పే చేస్తారు. అసిస్టెంట్ ఆఫీసర్, సీనియర్ టెక్నికల్ సూపర్వైజర్స్కు 44,900 నుంచి 1,42,000, సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్, టెక్నికల్ సూపర్వైజర్, అసిస్టెంట్ అకౌంట్స్ అసిస్టెంట్, జూనియర్ ట్రాన్స్లేటర్, సీనియర్ డ్రాఫ్ట్స్మెన్కు 35,400 నుంచి 1,12,400 రూపాయలు శాలరీ ఉంటుంది. అలాగే జూనియర్ టెక్నీషియన్, సీనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్, యూడీసీ, డేటా ఎంట్రీ ఆపరేటర్, అలాగే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 ఈ పోస్టులకి 25,500 నుంచి 81,100 రూపాయల వరకు శాలరీస్ ఉంటాయి. జూనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ ఎల్డీసీ పోస్టుకు 19,900 నుంచి 63,200 రూపాయల వరకు ఈ శాలరీస్ ఫిక్స్ చేశారు. ఫీల్డ్ అటెండెంట్ ఎంటీఎస్ పోస్టులకు 18,000 నుంచి 56,900 రూపాయలు శాలరీ ఉంటుంది.
దీనికి రాత పరీక్ష అలాగే ఎంపిక అనేది జరుగుతుంది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 28/4/2025. అలాగే నెక్స్ట్ నోటిఫికేషన్ రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో, ఇది బెంగళూరులో ఉంది. ఇక్కడ ట్రైనింగ్ ఇంజనీర్ పోస్టులు భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. ట్రైనింగ్ ఇంజనీర్స్ పోస్టులు 13 ఖాళీలు ఉన్నాయి. అయితే వీటిలో బీటెక్ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఈ ఉత్తీర్ణతో పాటు కొంత ఎక్స్పీరియన్స్ కూడా అవసరం అవుతుంది. ఏజ్ లిమిట్ May 9, 2025 నాటికి 23 ఏళ్ళలోపు ఉండాలి. ఓబీసీలకు 3 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాలు, హ్యాండిక్యాప్ పర్సన్స్కు 10 సంవత్సరాలు సడలింపు ఇచ్చారు. దీనికి సంబంధించి ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేస్తారు, ఎగ్జామ్ లేదు. స్టైఫండ్ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి నెలకి 31,000 రూపాయలు వస్తుంది. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ 9/5/2025. ఇక నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్లో కొన్ని పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇది తమిళనాడులో ఉంది. దీనికి సంబంధించి 171 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. జూనియర్ ఓవర్ మ్యాన్ ట్రైనీ, అలాగే మైనింగ్ సర్దార్ ఈ 2 పోస్టులు ఉన్నాయి. వీటిలో జూనియర్ ఓవర్ మ్యాన్ ట్రైనీకి 69, మైనింగ్ సర్దార్కు 102 ఖాళీలు ఉన్నాయి. మొత్తం ఈ ఉద్యోగాలన్నింటినీ కూడా రిటర్న్ ఎగ్జామ్ ద్వారానే ఫిలప్ చేస్తారు. జూనియర్ ఓవర్ మ్యాన్ పోస్టుకు మైనింగ్ డిప్లొమా లేదా మైనింగ్ ఇంజనీరింగ్ కోర్స్ పూర్తి చేసి ఉండాలి. అలాగే ఓవర్ మ్యాన్ పోస్ట్కు సర్టిఫికేట్ ఆఫ్ కాంపిటెన్సీ ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. ఈ మైనింగ్ సర్దార్ పోస్టులకు మైనింగ్ ఇంజనీరింగ్ కాకుండా ఏదైనా సబ్జెక్ట్తో డిప్లొమా, డిగ్రీ, మైనింగ్ సర్దార్ సర్టిఫికేట్ ఆఫ్ కాంపిటెన్సీ ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ లేదా ఓవర్ మ్యాన్ కాంపిటెన్సీ సర్టిఫికేట్తో మైనింగ్ డిప్లొమా, ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. ఈ డిప్లొమా, డిగ్రీని ఈ జనరల్ అభ్యర్థులు 60% మార్కులతో పాస్ అయి ఉండాలి. ఎస్సీ ఎస్టీ అయితే 50% సరిపోతుంది. ఏజ్ లిమిట్ 30 సంవత్సరాలు మ్యాక్సిమంగా దాటకూడదు. ఎస్సీ ఎస్టీస్కి 5 years, ఓబీసీస్కు 3 years, అలాగే మాజీ సైనికులకి ప్రభుత్వ నిబంధనల మేరకు సడలింపు ఉంటుంది. ఇక ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసిన తర్వాత అభ్యర్థులు ఎంపిక అయితే జూనియర్ గవర్నమెంట్ ట్రైనీ పోస్టుకు నెలకు 31,000 నుంచి ₹1,00,000, మైనింగ్ సర్దార్ పోస్టులకు 26,000 నుంచి ₹1,10,000 వరకు శాలరీస్ ఉంటాయి. దీనికి సంబంధించిన రాత పరీక్ష 100 మార్కులకు ఇస్తారు. ప్రశ్నపత్రంలో పార్ట్ 1 జనరల్ యాప్టిట్యూడు, దీంట్లో 30% ఉంటాయి. కాంపిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్ అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఇవి డిప్లొమా స్థాయిలో ఉంటాయి. పార్ట్ 2లో సబ్జెక్ట్ సంబంధించినటువంటి ప్రశ్నలు 70 ఉంటాయి. ప్రశ్నపత్రం ఈ ఆబ్జెక్టివ్ టైప్, మల్టిపుల్ ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. ఒక్క ప్రశ్నకు 1 మార్కు, నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు. ఇంగ్లీష్లో మాత్రమే ప్రశ్న పత్రాలు ఉంటాయి. 2 గంటల సమయంలో పూర్తి చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా జనరల్ క్యాండిడేట్స్ అయితే 50%, ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే 40% ఉంటే సరిపోతుంది. ఇక్కడ ధ్రువపత్రాల పరిశీలన అనంతరం అభ్యర్థులకు రాదంటే ముందుగా సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ పూర్తి చేసిన తర్వాత వాళ్ళ ఎలిజిబిలిటీని బట్టి ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఎగ్జామ్ కట్టిన వాళ్ళకి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి అయితే స్లీపర్ క్లాస్ రైల్వే ఛార్జెస్ను కూడా ఈ నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ వాళ్ళు చెల్లిస్తారు. అప్లికేషన్స్ ఆన్లైన్ సబ్మిషన్కు 14/5/2025 లాస్ట్ డేటు. ఇవి ప్రస్తుతం మనకి ఉన్నటువంటి జాబ్ నోటిఫికేషన్స్. అలాగే ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్లో ఉంటే ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ అభ్యర్థులకు నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతలకు ఉపాధి కల్పన ధ్యేయంగా టైలరింగ్ కోర్సులో ఫ్రీ ట్రైనింగ్ కోర్స్ అనేది ఇస్తున్నట్టుగా ఈ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అసిస్టెంట్ కోఆర్డినేటర్ ఉన్నారు, మీరు జి పవన్ కుమార్ తెలిపారు. దీనికి సంబంధించి విజయవాడ విద్యాధరపురం కబేళా కోడల్లో ఉన్నటువంటి సాంఘిక సంక్షేమ శాఖ బాలుర వసతి గృహంలో ఈ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. 5th క్లాస్ ఆపై అర్హత కలిగినటువంటి అభ్యర్థులు 3 నెలల పాటు ఈ మోడల్ డిజైనింగ్ అలాగే ఈ ఇతర టైలరింగ్ కోర్సులో అవగాహన కల్పిస్తారు. కోర్సు పూర్తి చేసిన తర్వాత ఈ ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా సర్టిఫికెట్స్ అందజేస్తారు. అలాగే ఉపాధి అవకాశాలు కూడా వాళ్ళే కల్పిస్తారు. దీనికి సంబంధించి అర్హత కలిగిన అభ్యర్థులు అలాగే ఆసక్తి ఉన్న వాళ్ళు 16 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల లోపు యువతలు తమ పేర్లని ఏప్రిల్ 14, 2025 తేదీలోపు నమోదు చేయించుకోవాలి. దీనికి సంబంధించిన వివరాలకు అలాగే పేరు నమోదు చేసుకోవడానికి ఫోన్ నెంబర్స్ 6301720740, రెండో నెంబరు 9700025833.
ఈ నెంబర్లో సంప్రదించవచ్చని కోఆర్డినేటర్ తెలియజేస్తున్నారు. ఇవి మనకి ఈ వారం ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సమాచారం. థ్యాంక్ యూ వెరీ మచ్.